బాబు ఇప్పుడు 2 నెలలు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? జగన్ అయితే బాగుంటుంది. ఎందుకు జగన్ అనుకుంటున్నారు మీరు? అన్ని సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాడు కదా బాబు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, అమ్మ ఒడి, రైతు భరోసా, అందరికీ అన్ని ముడుతున్నాయి. 40 ఏళ్ళకి డబ్బులు అంట అన్ని ముడుతున్నాయి. బాగుంది. ఈ హయాంలో మీరు గవర్నమెంట్ నుంచి ఏమేమి పథకాలు లబ్ధి పొందారు? నానైతే ఏం పథకం పొందలేదు, మనం ఏం తీసుకోలేదు. పింఛన్ అయితే వస్తుంది నాకు. అంటే సార్ చాలా మంది చంద్రబాబు వస్తే మంచిది అన్నారు, దీనిపై మీ స్పందన ఏంటి? చంద్రబాబు అసలు రాలేడు కూడా. చంద్రబాబు రాడు బాబు. ఎటుకెళ్ళి వస్తాడు బాబు? ఏం చేశాడు ఆయన? ఒక జన్మభూమి కమిటీని బట్టి వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రం మేలు చేసినాడు కాబట్టి. కానీ ఎవరికి పీదవానికి ఒక బుక్కడి మెప్పులు కూడా కట్టి వస్తాడు రాడు. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఏంటి ఏదో పిల్ల పువ్వు ఆగుతాడు. ఎక్కడే కానీ జగన్ వాళ్ళని ఒక మాట విమర్శించినాడు. ఈయన ఆడ చేసిన నర్ర బుక్కులు రాస్తా, వాడు సైకో రోడ్డి, ఈడు బైకో రోడ్డి, సమస్యలు అబ్బాబోయి. ఎక్కడన్నా జగన్ ఏ మీటింగులు అయినా వాళ్ళని తండ్రిని కానీ కొడుకును కానీ ఒక్క మాట విమర్శించినాడా? చెప్పు నువ్వు. ఆ పెద్ద మనిషి అంటాడు, లోకేష్ బాబు అంటాడు వాళ్ళని. అంటే మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తున్నారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందంటారు. కుప్పంలో చంద్రబాబును ఓడించగలరంటారా? ఖచ్చితంగా. అసలు చంద్రబాబు కుప్పానికి కూడా పోటీ చేయడు. షర్మిల గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? షర్మిల అంటే ఆయన ఏదో వాళ్ళ కుటుంబ సమస్యల కొరకు ఆయన బయటకు వెళ్ళిపోయింది. అదైతే ఏం లేదు. ఇప్పుడు షర్మిలమ్మ కూడా పులివెందులో పోటీ చేసే అవకాశం ఉందంటారా? చేయదు, మాటకి చేయదు. ఎందుకు చేస్తారు ఆయన? వాళ్ళు తల్లి పిల్లలు బాబు, ఎందుకు చేస్తారు? తల్లుల పిల్లలు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? జనసేనకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? ఇక్కడే వస్తే 1-2 రావచ్చు. జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు ఎలాగున్నాయి? బాగున్నాయి తమ్ముడు, బాగున్నాయి. వాటిలో మీకు నచ్చిన పథకం ఏంటి? నచ్చిన పథకం అంటే బాబు అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, ఈ రైతు భరోసా. నవరత్న పథకాలు జనాలకు వెళ్తున్నాయంటారా? అందరికి ప్రతి ఒక్కరికి ముట్టింది. మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది. ఎటువైనా కానీ మనకి ఇంటికి తెచ్చి చేరుస్తాడు. బాగుంది వాళ్ళు. జగన్ గారు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి, మంచి జరగకపోతే మీరే నాకు ఓటు వేయద్దు అన్నారు, దీనిపై మీ స్పందన ఏంటో సార్? సార్ ఆ దమ్మున్నాగానే ఆయన ఉండేది, లేకపోతే ఎవరన్నా అనగలుగుతారు. నాకు మంచి జరిగితే నువ్వు ఓటే, లేకపోతే వద్దు నాయన. ఎంత దమ్ము ఉండాలి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు వైసీపీకి సార్? ఆ చెట్టుకైతే ఒక 2 సీట్లు 3 సీట్లకు. తెలుగుదేశానికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? తెలుగుదేశానికి వస్తే 10, పవన్ కళ్యాణ్కి 2, పోతే బీజేపీకి 1. మరి వాళ్ళ ముగ్గురు పత్తులతో వస్తున్నారు కదా, వాటి వల్ల వైఎస్ఆర్సీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? ఏం తగ్గవు. ఎన్ని సీట్లు గెలిచారా సార్ వాళ్ళు? 0. వస్తే వాళ్ళకి 2 రావచ్చు. ఇంకంటే ఏముందాడా? ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్స్. నా పేరు బాలు. అన్నప్పుడు 2 నెలలు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటారు మీరు? నారా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకు నారా చంద్రబాబు అనుకుంటారు మీరు? ఆయన దూరదృష్టితో పరిపాలన చేస్తాడు. రాబోయే కాలంలో మంచిగా ఉండాలని రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కుళాయిలు కానీ కొన్ని విధాలా చాలా మంచి పని చేస్తాడు కాబట్టి ఆయన కావాలనుకుంటున్నాం. ఇంతకు ముందు కూడా 14 సంవత్సరాలు ఆయన సీఎంగా చేశారు కదా, అప్పుడైనా అభివృద్ధి చెందిందంటారా? చాలా అభివృద్ధి చెందింది. ఏమని చెందింది సార్? అప్పుడు వ్యవసాయ రంగం అభివృద్ధి చేస్తుంది. తర్వాత వచ్చేసి మామూలు ఉద్యోగాలు, తర్వాత వచ్చేసి చాలా ఇవి కాదనట్లేదు. ఆయన దూరదృష్టి పరిపాలనతో హైదరాబాద్ డెవలప్మెంట్ ఎట్లయిందో ఆ విధంగా చాలా అయింది. ఇప్పుడు చాలా మంది ప్రజలు ఏమంటారంటే జగన్ వస్తే మాకు మంచిగా ఉంటుంది, నవరత్న పథకాలు పింఛన్ గట్ట మా ఇంటికి వస్తున్నాయి అని సార్, దీనిపై మీ స్పందన ఏంటి సార్? నా స్పందన వచ్చేసి ఊక బట్టలు ఒత్తితే కాదు, పరిపాలన కొంచెం చూసుకోవాలి. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, రైతులు కానీ, రైతుకి మద్దతు ధర ఇస్తామని ఉల్లిగడ్డలకు అన్నిట్లో చెప్పినారు. ఏనాడు మద్దతు ధర మేము తీసుకునేది లేదు. ఉల్లిగడ్డలు కానీ, మిరపలకు కానీ చాలా నష్టపోయినాం మేము రైతులం. దానివల్ల మాకు జగన్ వద్దు, నారా చంద్రబాబు నాయుడు ముద్దు మాకు. ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన పథకాలు కూడా నవరత్నాలు పోలి ఉన్నాయి అంటారు, దీనిపై మీ స్పందన ఏంటి సార్? నవరత్నాలకు పోయినాయంటే చంద్రబాబు నాయుడు ఆధిక్యం
ఏమంటారు, మామూలుగా చంద్రబాబు నాయుడు ఒక బటన్ నొక్కడు, దానికి సంపద సృష్టించి ప్రజలకు పంచుతాడు. ఈయన ఏం చేస్తున్నాడు, అన్ని లోన్లు తేవడము, యాడున్న పొలాలన్నీ కబ్జా చేయడము. ఒక్కటిసారి చెప్పేది, ఈ జగన్ అనే వ్యక్తి పాస్బుక్ల పైన ఆయన ఫోటో ఎందుకు? ఆయనదే, వాళ్ళ తాతదే, వాళ్ళ నాన్నదే పొలము, ఇంత ఫోటోలు వేస్తాడు ఆయనవి. అసలు ఆయనకు సంబంధమే లేదు పాస్బుక్ల పైన. ఇలాంటి కొన్ని చెత్త పనులు చేసాడా, అట్లా దానికి ఈసారి జగన్కి ఓటేయము. మేము వేసేది చంద్రబాబు నాయుడికే. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పొత్తులతో వస్తున్నాయి కదా, వాటి గురించి మీరు ఏమంటారు? మాకు వచ్చేసి పొత్తు కూడా అనుకూలమే. అంటే కేంద్రంతో సఖ్యతగా ఉంటే పైన నిధులు తెచ్చుకొని బాగు చేసుకోవడానికి బాగుంటుంది. రాష్ట్రం బాగుపడాలంటే కేంద్రంతో ఖచ్చితంగా పొత్తు ఉండాల్సిందే, జనసేనతో పొత్తు ఉండాల్సిందే. అంటే ఓట్లు సీలకూడదు. ఈ హయాంలో మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు లబ్ధి పొందారా? పొందినాం. ఏమేమి పొందారు? అమ్మ ఒడి ఒక్కటే. మా అమ్మ మా నాన్నది రేషన్ కార్డు తీసేసినారు, మా అమ్మది పింఛన్ తీసేసినారు. మా నాయనది వికలాంగుడు 85% వచ్చినా పింఛన్ రాలే మాకు. ఏమంటే తడి భూమి 5 ఎకరాలు ఉందని అంటున్నారు. దానికి ఏం సంబంధం? తడి భూమి ఉంటే మేము వేసుకొని తింటాము, వాళ్ళు వేసుకొని తింటారా? మాకు చంద్రబాబు ఉన్నప్పుడు పింఛన్ వచ్చింది మా అమ్మకు, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు తీసేసినారు పొలం ఎక్కువ ఉందని. ఓకే సార్. బాబు 2 నెలలు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరి సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నేనేం జగన్ వాళ్ళు ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? ఏంటైనా కొన్ని పథకాలు వచ్చేసి డైరెక్ట్గా ప్రజలకి, బీదలకు మాత్రం డైరెక్ట్ వాళ్ళ ఇంటికి చేరుతున్నాయి. దళారుల పెత్తనం లేకుండా అది నెంబర్ 1. మరి ఈసారి చాలా మంది చంద్రబాబు వస్తే మంచిది అనుకుంటున్నారు, దీనిపై మీ స్పందన ఏంటి? సార్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, మా ఒపీనియన్ వాళ్ళకి. మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు లబ్ధి పొందారు ఈ హయాంలో? జగన్ అన్న జగన్ ఇంకా అదొకటే పొందారా? పింఛన్ గట్రా వస్తుందా మీకు? ఎందుకు రావట్లేదు? ఎలిజిబుల్ కాదు మీరు? ఎలిజిబుల్ లేదు సార్. జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి? అవి జనాల్లోకి వెళ్తున్నాయంటారా? నవరత్న ఇప్పుడు ఉన్న నవరత్న పథకాలు కాకుండా కొత్తగా ఏమైనా వస్తే బాగుంటాయి అనుకుంటారా మీరు? బాగుంటుంది సార్. ఒకటి ఎవరు వచ్చినా కానీ మామూలే, అందరూ రైతు కానీ మామూలు రేట్లు పెంచండి. ఏ నాయకుడు, ప్రతి ఒక్క నాయకుడు ఎవరు వచ్చినా, జగన్ వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా రేట్లు మాత్రం పెంచారు ఈ హయాంలో. అది మాత్రం నేను చెప్పగలను, ఎందుకంటే తెలిసిన వ్యక్తి కాబట్టి. ఈ హయాంలో మీ విలేజ్ లో మంచి డెవలప్మెంట్ జరిగిందా? ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పొత్తులతో వస్తున్నాయి కదా, వీటి వల్ల వైఎస్ఆర్సీపీ కానీ సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? మన ఒపీనియన్ కాదు చెప్పగలం, కానీ బహుశా మన రాయలసీమలో మా ఎఫెక్షన్ ఉండదు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు వైఎస్ఆర్సీపీ? పైన రావచ్చు. తెలుగుదేశానికి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటారు? చంద్రబాబు ఈసారి కుప్పంలో ఓడించగలరంటారా? మనది వచ్చేసి మన యమునూరు ఏరియా, మనది చిత్తూరు డిస్టిక్ అయితే ఏమని చెప్పగలం సార్. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? చెప్పండి, గెలిచారు సార్. షర్మిలా గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? గురించి నా అభిప్రాయం ఏం లేదు సార్. మీరైతే ఈసారి సీఎం ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు, మీరు ఎవరికి అయిపోతున్నారు? జగన్. Please subscribe .news.